రోహిత్ శర్మ నిజంగా రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడా బ్రో? మీరు నమ్ముతున్నారా? ఒకవేళ రోహిత్ శర్మ కనుక రిటైర్మెంట్ ఇచ్చేస్తే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు తెలుసా అది? మీరు అనుకుంటారు బ్రో రోహిత్ శర్మ రిటైర్ అయితే విరాట్ కోహ్లీ ఎందుకు రిటైర్ అవుతాడని. మైండ్ లో వచ్చిందా లేదా? ఇది చూసాక మాట్లాడదాం. విరాట్ కోహ్లీ మైట్ రిటైర్ ఆఫ్టర్ రోహిత్ శర్మ. రోహిత్ హ్యాడ్ టేకెన్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ ఆన్ 7th May 2025. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుగా. విరాట్ హ్యాడ్ టేకెన్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ ఆన్ 12th May 2025. Now once again rumors for Rohit Sharma retirement and questions for 2027 ODI వరల్డ్ కప్. అప్పుడు కూడా టెస్ట్కి రూమర్స్ వచ్చినాయి, టెస్ట్కి అయితే రిటైర్మెంట్ ఇచ్చేసాడు. ఇప్పుడు కూడా ఓడిఐకి రూమర్స్ వస్తున్నాయి, ఓడిఐకి రిటైర్మెంట్ ఇస్తాడో లేదో తెలీదు. ఇంకో విషయం ఏంటంటే బ్రో, ఆఫ్టర్ రోహిత్ డిసిజన్ విరాట్ షుడ్ టేక్ సమ్ బిగ్ స్టెప్. అప్పుడు కూడా టెస్ట్కి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేసాక విరాట్ కోహ్లీ కూడా రిటైర్ అయిపోయాడు తెలుసుగా. ఇప్పుడు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బ్రో. అందుకే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు ఓడిఐ వరల్డ్ కప్ ఆడితేనే బాగుంటది. ఇదంతా విన్నాక ఏమనిపించింది బ్రో, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫ్రెండ్షిప్ అలాంటిది. రోకో ఫ్యాన్స్ కొట్టుకుంటారు, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కాదు. నిన్న సోషల్ మీడియా మొత్తం ఒకటే న్యూస్, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తున్నాడని. నాకు మతిపోయింది బ్రో, అర్థం కాలేదు. ఫస్ట్ July 15th ఏ న్యూస్ వచ్చింది, గౌతమ్ గంభీర్ గివ్స్ రోహిత్ శర్మ ఏ ఫ్రీ హ్యాండ్ టు ప్లే హిస్ న్యాచురల్ గేమ్, నాట్ ఫోకస్ ఆన్ ఫ్యూచర్ అని వచ్చింది. 16th July ఏమొచ్చింది, సెలెక్టర్ ఇన్ఫార్మ్ రోహిత్ శర్మ బిఫోర్ ద ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ హీస్ నాట్ ఏ స్కీమ్ ఆఫ్ ఓడిఐ వరల్డ్ కప్ 2027 అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే గౌతమ్ గంభీర్ PR చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు అని అర్థమవుతుంది బ్రో. ద మెయిన్ రీజన్ బిహైండ్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అండ్ నో సూపర్ స్టార్ కల్చర్. గంభీర్ బ్రో, గౌతమ్ గంభీర్ హ్యాడ్ రిటైర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 37 ఏజ్ లో గౌతమ్ గంభీర్ రిటైర్ అయిపోయాడు. మళ్ళీ రోహిత్ శర్మ 39 వరకు ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ 37 వచ్చినా ఆడుతున్నాడు. గంభీర్ ఎలా ఊరుకుంటాడు బ్రో అసలు? డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వెన్ టీమ్ విన్స్ క్రెడిట్ గోస్ టు రోకో. మరి టీమ్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఉంటే గౌతమ్ గంభీర్ కి పేరు ఎలా వస్తుంది చెప్పండి, క్రెడిట్ ఎలా వస్తుంది చెప్పండి. గంభీర్ ఏం చేస్తున్నాడంటే సూపర్ స్టార్ కల్చర్ ని ఫినిష్ చేస్తున్నాను అనుకుంటున్నాడు, కాకపోతే ఇండియానే ఫినిష్ చేసేస్తున్నాడు బ్రో. ఒకవేళ లార్డ్స్ లో రోహిత్ శర్మది లాస్ట్ డే అయితే రోహిత్ శర్మ ఇండియన్ జెర్సీ వేసుకోవడం కూడా అదే లాస్ట్ డే అవుద్ది బ్రో. ఓడిఐ వరల్డ్ కప్ ట్రాఫీ గెలవాలి అన్న కలగానే మిగిలిపోద్ది భయ్య. అలాగే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కలిసి ఆడడం లాస్ట్ డే అవుద్ది. అలాగే రోకో కాంబినేషన్ అయితే మనం ఎప్పుడు చూడలేం. ఇంకా ఒక ఛాన్స్ ఇవ్వలేరా బ్రో రోహిత్ శర్మకి 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి? నాకు తెలీదమ్మా. లాస్ట్ 15 ఓడిఐ ఇన్నింగ్స్ చూసుకుంటే రోహిత్ శర్మది ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు, 5 times హీ స్కోర్డ్ 70+. కానీ రోహిత్ శర్మ 2026 లో వచ్చేసరికి 8 మ్యాచెస్, 241 రన్స్, 30 యావరేజ్, 88 స్ట్రైక్ రేట్, 50s 1. 2026 లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా తగ్గింది బ్రో నిజంగా. రోహిత్ శర్మ గురించి హ్యాపీ న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్స్ ఫేక్ అన్నారు. ఐ స్పోక్ టు సెవరల్ BCCI officials and members of the team management regarding Rohit Sharma retirement. Everyone told me these reports are nothing but media created rumors. Rohit Sharma is not going anywhere. Oh, nice. అందరైతే ఇది ఫేక్ న్యూస్. 2027 ఓడిఐ వరల్డ్ కప్ రోహిత్ శర్మ ఆడుతున్నాడు అన్నారు. Rohit Sharma was left heartbroken after being told by chief selector Ajit Agarkar and head coach Gautam Gambhir that he was not part of India's planned 2027 ODI World Cup. Rohit reportedly pleaded his case and requested another opportunity. And Rohit Sharma adigadu bro another opportunity. He also called senior BCCI official Jay Shah, hoping to keep his World Cup dream alive. లార్డ్స్ లో రోహిత్ శర్మది లాస్ట్ మ్యాచ్ అన్నారు. మరి ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు కానీ లార్డ్స్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ కొట్టి కమ్బ్యాక్ ఇవ్వాలి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ చేయండి. అలాగే రోకో ఓడిఐ వరల్డ్ కప్ ఆడతారో లేదో కామెంట్ చేయండి బ్రో.